ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది కానీ అంచనాల మీద నిషేధం లేదు కదా. దాంతో అంచనాలు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇందులో ఆత్మసాక్షి వాళ్ళ తాజా అంచనా ఏంటయ్యా అంటే, రాయలసీమలో 52 స్థానాలకు గాను 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 9 తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తాయని, అలాగే సౌత్ కోస్టల్ అంటే ఏపీ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణ ఇవి 55 కలిపి 38 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 17 కూటమికి వస్తాయని, అలాగే గోదావరి 2 జిల్లాల్లో 34కు గాను వైసీపీకి 20, తెలుగుదేశం కూటమికి 14, అలాగే నార్త్ కోస్టల్ ఉత్తరాంధ్రలో 34కు గాను వైసీపీకి 25, 9 తెలుగుదేశం పార్టీకి వస్తాయని, టోటల్గా చూస్తే 175 స్థానాలకు గాను 126 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 49 కూటమికి వస్తాయి అన్నటువంటిది ఆత్మసాక్షి వేస్తున్నటువంటి అంచనా. అదే సందర్భంలో జిల్లాల వారీగా చూసినప్పుడు శ్రీకాకుళంలో 10కి గాను 7 వైసీపీ, 3 టీడీపీ, విజయనగరంలో 9కి గాను 8 వైసీపీ, 1 టీడీపీ, విశాఖపట్నంలో 15కి గాను 10 వైసీపీ, 5 టీడీపీ, ఈస్ట్ గోదావరిలో 19కి గాను 10 వైసీపీ, 9 టీడీపీ, వెస్ట్ గోదావరిలో 15కి గాను 10 వైసీపీ, 5 టీడీపీ, కృష్ణాలో 16కి గాను 11 వైసీపీ, 5 టీడీపీ, గుంటూరులో 17కి గాను 12 వైసీపీ, 5 టీడీపీ, ప్రకాశంలో 12కి గాను 8 వైసీపీ, 4 టీడీపీ, నెల్లూరులో 10కి గాను 7 వైసీపీ, 3 టీడీపీ, కడపలో 10కి గాను 9 వైసీపీ, 1 టీడీపీ, కర్నూలులో 14కి గాను 12 వైసీపీ, 2 టీడీపీ, అనంతపురంలో 14కి గాను 11 వైసీపీ, 3 టీడీపీ, చిత్తూరులో 14కి గాను 11 వైసీపీ, 3 టీడీపీ, టోటల్గా 126, 49 వస్తాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇది అంచనా మాత్రమే, ఎగ్జిట్ పోల్స్ కాదు. అదే సందర్భంలో పర్సంటేజ్ పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీ కూటమికి 46.25% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్కి 2.2% ఓట్లు వస్తాయని, ఇతరులకు 1.55% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.